Hi students, good morning all of you. Welcome to our TOEFL class. ఈరోజు TOEFL క్లాస్లో లిజనింగ్ సెషన్ 2 గురించి తెలుసుకుందాం. ముందుగా వొకాబులరీ, ఇందులో కొన్ని వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్, ఆ వర్డ్స్ని ఈ సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ పే. పే అంటే చెల్లించుట. గివింగ్ మనీ టు బై సంథింగ్, ఏదన్నా వస్తువు కొన్నప్పుడు దానికి మనీ చెల్లించడాన్ని పే అంటారు. దీని సెంటెన్స్లో ఏ విధంగా ఉపయోగించాలో చూడండి. ఐ విల్ పే ఫర్ ద క్యాండీ విత్ మై పాకెట్ మనీ. అంటే నా పాకెట్ మనీ నుండి క్యాండీ కోసం మనీ చెల్లిస్తాను. ఐ విల్ పే ఫర్ ద క్యాండీ విత్ మై పాకెట్ మనీ. నెక్స్ట్ వర్డ్ క్యాష్. క్యాష్ అంటే ధనం, డబ్బు. మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాయిన్స్ ఆర్ బిల్స్. కాయిన్స్ రూపంలో కానీ లేదా నోట్ల రూపంలో కానీ ఉన్నటువంటి ఆ ధనాన్ని క్యాష్ అంటారు. దీని సెంటెన్స్లో ఐ యూజ్డ్ క్యాష్ టు బై ఏ టాయ్ ఎట్ ద స్టోర్. అంటే నేను స్టోర్లో ఒక టాయ్ కొనడానికి క్యాష్ ఉపయోగించాను. ఐ యూజ్డ్ క్యాష్ టు బై ఏ టాయ్ ఎట్ ద స్టోర్. థర్డ్ వర్డ్ ఈజ్ గెట్. గెట్ అంటే తీసుకోవడం. టు రిసీవ్ ఆర్ అబ్టైన్ సంథింగ్. ఏదన్నా వస్తువులు కానీ ఏదైనా ఏదైనా ఒకదాన్ని తీసుకోవడాన్ని మరి పొందడాన్ని గెట్ అంటారు. దీని సెంటెన్స్లో ఐ గెట్ ఏ ప్రెజెంట్ ఆన్ మై బర్త్డే ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం నా బర్త్డేకి నేను ప్రెజెంట్ పొందుతాను. ఐ గెట్ ఏ ప్రెజెంట్ ఆన్ మై బర్త్డే ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ వర్డ్ దేర్. దేర్ అంటే అక్కడ. ఏ ప్లేస్ ఆర్ పొజిషన్ అవే ఫ్రమ్ హియర్. ఇక్కడ కాకుండా వేరే పొజిషన్లో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని దేర్ అంటారు. దీని సెంటెన్స్లో మై ఫ్రెండ్ ఈజ్ ఓవర్ దేర్ ఆన్ ద స్వింగ్. నా స్నేహితుడు అక్కడ స్వింగ్ వద్ద ఉన్నాడు. మై ఫ్రెండ్ ఈజ్ ఓవర్ దేర్ ఆన్ ద స్వింగ్. నెక్స్ట్ లైన్. లైన్ అంటే వరుస. ఏ రో ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. ఒక వస్తువులు కానీ ప్రజలు కానీ ఒక వరుసలో ఉండడాన్ని లైన్ అంటారు. వి స్టాండ్ ఇన్ లైన్ టు బోర్డ్ ద స్కూల్ బస్. మనం స్కూల్ బస్ ఎక్కడానికి లైన్లో నించుంటాము. వి స్టాండ్ ఇన్ లైన్ టు బోర్డ్ ద స్కూల్ బస్. స్మాల్. స్మాల్ అంటే చిన్నది. నాట్ బిగ్. లిటిల్ ఇన్ సైజ్. పెద్దగా కాకుండా సైజులో చిన్నగా ఉన్నదాన్ని స్మాల్ అంటారు. ఐ హ్యావ్ ఏ స్మాల్ టాయ్ ఇన్ మై పాకెట్. నా పాకెట్లో నేను ఒక చిన్న బొమ్మ ఉన్నది. నా పాకెట్లో ఒక చిన్న బొమ్మ ఉన్నది. స్టాండ్. టు బి ఆన్ యువర్ ఫీట్ నాట్ సిట్టింగ్. కాళ్ళ మీద నించోవడాన్ని, కూర్చోకుండా నించోవడాన్ని స్టాండ్ అంటారు. వి స్టాండ్ అప్ వెన్ ద టీచర్ కమ్స్ ఇన్. టీచర్ క్లాసులోకి వచ్చినప్పుడు మనం నించుంటాము. వి స్టాండ్ అప్ వెన్ ద టీచర్ కమ్స్ ఇన్. టేక్. టు గెట్ సంథింగ్ అండ్ బ్రింగ్ ఇట్ విత్ యూ. టేక్ అంటే తీసుకోవడం. ఏదైనా ఒక వస్తువుని నీ దగ్గరికి తీసుకోవడాన్ని టేక్ అంటారు. కెన్ ఐ టేక్ ఏ కుకీ ఫ్రమ్ ద జార్. నేను జార్లో నుంచి ఒక కుకీ తీసుకోవచ్చా? కెన్ ఐ టేక్ ఏ కుకీ ఫ్రమ్ ద జార్. ఓకే, వొకాబులరీ వర్డ్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వర్డ్స్ ఉపయోగిస్తూ కొన్ని సెంటెన్సెస్ని ఆడియో క్లిప్ ద్వారా చెప్తారు. ఈ ఆడియో క్లిప్లో ప్లే చేసినటువంటి ఆ సెంటెన్స్ని విని దానికి సరైనటువంటి పిక్చర్ని మీరు గుర్తించాలి. ఫస్ట్ ఆడియో క్లిప్ ఏంటో వినండి. Listen to the audio, look at the pictures and select the correct answer. Please pay. Use cash only. ఓకే, ప్లీజ్ పే. యూజ్ క్యాష్ ఓన్లీ. మీరు క్యాష్ ద్వారానే పే చేయండి. ఇక్కడ ఈ 3 పిక్చర్స్లో ఏ పిక్చర్లో క్యాష్ ద్వారా పే చేస్తున్నారు, డబ్బులు చెల్లిస్తూ ఉన్న పిక్చర్ మనకి ఏది కనిపిస్తుంది? జాగ్రత్తగా గమనించండి. ఏబిసి ఆప్షన్లో ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏలో మనకి ఇక్కడ క్యాష్ చెల్లిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది కాబట్టి ప్లీజ్ పే యూజ్ క్యాష్ ఓన్లీ అనే పిక్చర్ అనేది ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పిక్చర్ ఏంటో చూద్దాం. సెకండ్ పిక్చర్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి. Listen to the audio. Look at the pictures and select the correct answer. Please get a packet of chips. It is there. Please get a packet of chips. It is there.
అంటే అక్కడ ఒక ప్యాకెట్లో చిప్స్ ఉన్నాయి, ప్లీజ్ గెట్, అవి తీసుకో అంటున్నారు. అంటే ఒక ప్యాకెట్ నిండా ఉన్నటువంటి చిప్స్ తీసుకుంటూ ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి పిక్చర్ ఏది? ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇక్కడ చూడండి ప్యాకెట్ ఆఫ్ చిప్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఏంటో చూద్దాం. Listen to the audio. Look at the pictures and select the correct answer. The line is short. Please stand. ద లైన్ ఈజ్ షార్ట్, ప్లీజ్ స్టాండ్. అంటే లైన్ చిన్నగానే ఉంది, మీరు కూడా నించోండి. లైన్లో నించున్నటువంటి పిక్చర్ ఏది? ఎస్, ఆప్షన్ ఏలో స్టూడెంట్స్ అందరూ కూడా లైన్లో నించుని ఉన్నారు కాబట్టి ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th పిక్చర్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి. Listen to the audio. Look at the pictures and select the correct answer. There is a ball. Take it with you. దేర్ ఈజ్ ఎ బాల్, టేక్ ఇట్ విత్ యూ. అక్కడ ఒక బాల్ ఉంది, అది నీతో తీసుకెళ్ళు. సో ఇక్కడ బాల్ కలిగి ఉన్నటువంటి పిక్చర్ ఎక్కడ? ఎస్, ఆప్షన్ ఏలో ఇక్కడ బాల్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th పిక్చర్ సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి. Listen to the audio. Look at the pictures and select the correct answer. There is a bat. Please get it. దేర్ ఈజ్ ఎ బ్యాట్, ప్లీజ్ గెట్ ఇట్. అక్కడ బ్యాట్ ఉంది, తీసుకోండి. ఇక్కడ బ్యాట్ ఉన్నటువంటి పిక్చర్, ఎస్, ఆప్షన్ ఏలో బ్యాట్ ఉన్నటువంటి పిక్చర్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మన లిజనింగ్ ప్రాక్టీస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.